బిఆర్ అంబేద్కర్ ఆశయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేలా విజయవాడలో డప్పులతో భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు ముగింపులో భాగంగా దళితుల ఆత్మగౌరవం గుండె చప్పుడు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ నిర్మించారని అందరూ అనుకుంటున్నారని, కానీ అది నిజం కాదన్నారు మాధవ్. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ సుమారు 470 కోట్లు ఇందుకు కేటాయించిందని మాధవ్ వివరించారు. రాష్ట్రంలో డప్పు కళాకారుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వారికి ఉచిత బస్సు ప్రయాణం, పెన్షన్, ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. దేవాలయాల సేవల్లో వారి భాగస్వామ్యం పెంచి గుర్తింపునివ్వాలన్నారు. మా పార్టీ సంబంధించిన ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో శ్రీ పనతాల సురేష్ గారు, మా యొక్క రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క డప్పు కళాకారుల యొక్క సమస్యలు, వాటి సంబంధించి అనేక అంశాలు, వాటిని పైన ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ గత నెలలో ఇక్కడే నిర్వహించుకోవడం జరిగింది. వాళ్ళ సంక్షేమానికి సంబంధించిన ఈ అంశాలను మనం గుర్తించి ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనుకోవడం జరిగింది. వాటిని మరింత ప్రాధాన్యత ఇచ్చే విధంగా వాళ్ళకి ఇవాళ తోలు నుంచి సింథటిక్ వచ్చారు. అంటే వాళ్ళకి ఉండే వాయిద్యం ఏదైతే ఉందో అది కొంత మారింది. రూపు మారినా కూడా శబ్దం మారలేదు. ఈ శబ్దం మారినా వాళ్ళ బ్రతుకులు మాత్రం మారలేదు. వాళ్ళ బ్రతుకుల్లో కొంత వెలుగులు ఇవ్వాలని, వాళ్ళకి సంబంధించి సంక్షేమం కోసం ఆలోచన చేయాలని చెప్పి, వాటికి సంబంధించిన వ్యవస్థల ఈ యొక్క సమాజం గుర్తించాలని చెప్పి ఒక అతి పెద్ద డప్పు వాయిద్య కళాకారుల ప్రదర్శన విజయవాడలో నిర్వహించుకుంటున్నాం. రేపు సాయంకాలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే పీడబ్ల్యూడి గ్రౌండ్స్ ఉందో అతిపెద్ద విగ్రహం, అలాగే అంబేద్కర్ గారి సంగ్రహాలయం, ఆయన జీవిత విశేషాలతో నిండిన ఒక అద్భుతమైన ప్రాకారం. చాలామంది ఇది వైసీపీ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేశారనుకుంటారు. కానీ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ సుమారు 470 కోట్ల రూపాయలు దీనికి ఇవ్వటం జరిగింది. మనందరికీ సన్నిధి గొల్ల తెలుసు. శ్రీ తిరుమతి వెంకటేశ్వర స్వామి యొక్క ఆ యొక్క తాళం తీసి ఆ యొక్క డోర్ ఓపెన్ చేసే సాంప్రదాయం ఒక కుటుంబానికి, ఒక గొల్ల కుటుంబానికి ఇవ్వటం జరిగింది. మొదటి ఎందుకంటే ఆ రోజు సంరక్షించాడు స్వామివారిని ఆ పొట్టలో అని చెప్పి, రోజు పాలు పూసారని చెప్పి, ఆ గొల్లవాడు యొక్క కారణంగానే స్వామివారు వెలిశారనే నాణ్యత కనుక ఆ విధంగా. అలాగే అన్ని రకాల వ్యవస్థలు, అక్కడుండే వేద పండితులు ఏదైతే పారాయణం చేస్తారో పారాయణం చేసే ఆసనం తప్పనిసరిగా మాలపల్లిని తీసుకురావాలంటే ఆ చర్మం అక్కడిని తీసుకురావాలని చెప్పి, ఆ చర్మాన్ని తీసుకొచ్చి ఆ చర్మం మీద కూర్చొనే వాళ్ళు వేదఘోష చేయాలి. ఆ విధంగా అన్ని రకాల విషయాలు దేవాలయ వ్యవస్థలో ఉన్నాయి. కానీ ఈ విషయం కూడా తెలుసుకోవాలి. కనుక దేవాలయ వ్యవస్థలో డప్పు కళాకారులను ఉంచాలి. అనేక రకాల స్వామివారి యొక్క ఏవైతే ఉత్సవాల ప్రకటన వీళ్ళ చేత చేయించాలి. ఆ విధంగా స్వామివారి యొక్క కార్యక్రమం ఏదైతే ఊరేగింపులు జరుగుతుందో దాంట్లో కూడా వీళ్ళని ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ విధమైన వ్యవస్థలో కూడా భాగస్వామ్యం చేసే పని మేము చేస్తామని తెలియజేస్తూ, వాళ్ళకి సరైన గౌరవం, గుర్తింపు ఇచ్చే విధంగా ఈ యొక్క కార్యక్రమం ఉంటుందని మీకు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనే విధంగా, వాటికి సరైన ప్రాధాన్యత ఇచ్చే విధంగా వాళ్ళపైన ఒక స్టోరీస్ మీ మాధ్యమాల్లో తయారు చేసి ప్రజలు తీసుకెళ్తారని చెప్పి